అసలు నిజం వాళ్ళ మామయ్యకి చెప్పేసిన అవని. ఆ చక్రధర్ నా కన్న తండ్రి మామయ్య అంటూ అవని అయితే బాంబు పేల్చేసిందండి. అసలు ఈరోజు ప్రోమోలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. అవనితో రాజేంద్ర మాట్లాడతాడు. చక్రధర్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు అమ్మా అవని అని చెప్పేసి రాజేంద్ర అడిగితే, ఆ విషయం నేను చెప్పలేను మామయ్య, నన్ను క్షమించండి అంటుంది అవని. దీంతో నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టేనమ్మా అవని అంటూ రాజేంద్ర అయితే ఒట్టేపించుకుంటాడు. దీంతో ఇంతవరకు వచ్చాక ఇక నేను చెప్పకుండా ఉండలేను మామయ్య, ఆ చక్రధర్ నా కన్న తండ్రి మామయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని. ఈ మాట వినగానే రాజేంద్ర అవాక్కవుతాడు. అసలు షాక్లోనే ఉండిపోతాడు. మరోవైపు పల్లవి అవని గదిలోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటే సడన్గా రాజేంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఏంటమ్మా వెతుకుతున్నావని అడిగితే, ఫోన్ మామయ్య, ఫోన్ వెతుకుతున్నా అంటూ పల్లవి అయితే అబద్ధం చెప్తుంది. అప్పుడు రాజేంద్ర మనసులో అనుకుంటాడు, నువ్వు ఇన్ని నీచమైన బుద్ధులు చేస్తున్నావని చెప్పేసి, ఇన్ని కథలు చేస్తున్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ తెలిసాయమ్మా నాకు, ఇక ఎవరికి ఎలా చెక్ పెట్టాలో అలా పెడతా అంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు రాజేంద్ర. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ నేను సోమవారం ఎపిసోడ్లో మేము ముందుకు వస్తాను. అలాగే ఈ సీరియల్స్ గురించి రేపైతే నేను ఒక రివ్యూ ఇవ్వబోతున్నానండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి.